అందరు బాగున్నారా? మనమైతే ప్రీవియస్ క్లాస్లో సింధు నాగరికత చాప్టర్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో సింధు నాగరికత యొక్క లక్షణాల గురించి, నగర భవన నిర్మాణం గురించి, అలాగే సింధు నాగరికత ఎలా బయటపడింది, ఎవరెవరు త్రవ్వకాలు జరిపారు అనే విషయాలు అయితే మనం ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కషన్ చేసాం. ఈ క్లాస్లో వచ్చేసి సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి అయితే మనం ఈ క్లాస్లో నేర్చుకుందాము. సింధు నాగరికత యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది దేని మీద ఆధారపడింది అని అంటే వ్యవసాయం మీద ఆధారపడింది. సింధు నాగరికత యొక్క సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి ఏంటి అని అంటే వ్యవసాయం. వ్యవసాయం అయితే సింధు నాగరికత యొక్క ప్రజల ముఖ్య వృత్తి. ఈ సింధు నాగరికత యొక్క ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఏంటి అంటే వ్యవసాయమే. వ్యవసాయమే వారి యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, మేజర్ పాయింట్ అన్నమాట. వ్యవసాయం చేసేవారు ఆ రోజుల్లో. అలాగే వీళ్ళు సింధు ప్రజలు బంజరు భూములను సాగు భూములుగా చేయుటకు వాళ్ళు నాగళ్ళని వాడారు. నాగళ్ళని అయితే వాళ్ళు బంజరు భూములను సాగు భూములుగా చేయుటకు వారు వాడిన పనిముట్టు ఏంటంటే నాగలి. అలాగే వరద నీటికి అడ్డుకట్ట వేసి వాళ్ళు వ్యవసాయాన్ని సాగించేవారు. ఈ రోజుల్లో అయితే డ్యామ్స్ కడుతున్నారు, కానీ ఆ రోజుల్లో అలాంటి టెక్నాలజీ లేదు. కానీ వాళ్ళు టెక్నికల్గా వరద నీటికి అడ్డుకట్ట వేసి వ్యవసాయం చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇప్పుడున్న ప్రజలకైతే నేర్పించారు సింధు ప్రజలు. అలాగే పనిముట్ల ఆనవాళ్ళు, అంటే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్ల యొక్క ఆనవాళ్ళు అనేవి ఎక్కడ దొరికాయి అని అంటే కాళీబంగంలోని గగ్గర్ నది తీరంలో దొరికాయి. కాళీబంగంలోని గగ్గర్ నదీ తీరంలో అయితే వాళ్ళు వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్ల యొక్క ఆనవాళ్ళు అయితే దొరికాయి. అలాగే వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారో చూడండి. అక్టోబర్ నవంబర్లో విత్తనాలు చల్లి వాటిని ఏప్రిల్లో కోసేవారు. వేటితో కోసేవారు అని అంటే రాతి కొడవళ్లతో అయితే వీరు వాళ్ళు పండించిన పంటనైతే కోసేవారు. ఏ నెలలో విత్తనాలు చల్లి అంటే అక్టోబర్ నవంబర్ నెలలో విత్తనాలు చల్లి ఏప్రిల్ నెలలో రాతి కొడవలను ఉపయోగించి వారి పంటనైతే కోసేవారు. అలాగే సాంస్కృతిక వ్యవసాయము బయలుపడిన ప్రదేశాలు ఎక్కడున్నాయంటే సాంప్రదాయంగా వాళ్ళు చేసిన వ్యవసాయం చేసిన ప్రదేశాలు బయలుపడిన ప్లేస్ ఎక్కడ అంటే లోతాల్. అలాగే రంగాపూర్. మనం చెప్పుకున్నాము లోతాల్ అనేది అప్పటి ఓడరేవు, ప్రాముఖ్యమైన ఓడరేవు అని. అదే ప్రపంచంలోని తొలి టైడల్ ఓడరేవు అని చెప్పేసి ఈ లోతాల్ గురించి అయితే మనం డిస్కషన్ చేసుకున్నాము. అదే ప్రదేశంలో వాళ్ళు సాంస్కృతికంగా వ్యవసాయానికి వాడిన పనిముట్లు బయటపడింది కూడా లోతాల్ అలాగే రంగాపూర్లో అయితే బయటపడ్డాయి. అలాగే అప్పటి సింధు ప్రజల యొక్క ప్రధాన పంటలు ఏంటి అంటే గోధుమ అలాగే బార్లీ. ఈ రెండు వారి యొక్క ప్రధాన పంటలు. సింధు నాగరికత కాలంలో సింధు ప్రజల యొక్క ముఖ్య వృత్తి వచ్చేసి వ్యవసాయము. ఈ వ్యవసాయమే అప్పటి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. అలాగే వీళ్ళు బంజరు భూములను సాగు భూములుగా చేయడానికి నాగలిని ఉపయోగించారు. నాగలి అనే పనిముట్టునైతే ఉపయోగించారు. అలాగే వీళ్ళు వరద నీటికి అడ్డుకట్ట వేసి వ్యవసాయాన్ని అయితే సాగించారు. అలాగే వీళ్ళు అక్టోబర్ నవంబర్ నెలలో విత్తనాలు చల్లి ఏప్రిల్ నెలలో అయితే రాతి కొడవలతో అయితే వారి వ్యవసాయాన్ని అయితే కోసేవారు. మళ్ళీ వీరు చేసిన వ్యవసాయానికి ఆనవాళ్ళు బయటపడిన ప్రదేశాలు వచ్చేసి లోతాల్, రంగాపూర్లో అయితే బయటపడ్డాయి. అలాగే వీళ్ళు వాడిన పనిముట్ల ఆనవాళ్ళు బయటపడిన ప్రదేశాలు కాళీబంగన్, గగ్గర్ నదీ తీరంలో అయితే బయటపడ్డాయి. సాంస్కృతికంగా చేసిన వ్యవసాయానికి సంబంధించిన బయలుపడిన పనిముట్లు ప్రదేశాలు ఎక్కడ అంటే లోతాల్, రంగాపూర్. అలాగే సింధు ప్రజల యొక్క ప్రధాన పంటలు వచ్చేసి గోధుమ, బార్లీ. అలాగే సింధు ప్రజల యొక్క ప్రధాన పంటలు వచ్చేసి బార్లీ అలాగే గోధుమలు అని చెప్పుకున్నాం కదా. అలాగే
సింధు ప్రజలు ఆ రెండు పంటలు వాళ్ళ ప్రధాన పంటలు అయితే వాళ్ళు వరి, నువ్వులు, అలాగే పత్తి, ఖర్జూరం, ఆవాలు ఇవి కూడా వాళ్ళు పండించిన పంటలు అన్నమాట. గోధుమ, బార్లీ వాళ్ళ ప్రధాన పంటలు అయితే వరి, నువ్వులు, పత్తి, ఖర్జూరం, ఆవాలు కూడా వీరు పండించిన పంటలు. ఇందులో పత్తి అలాగే వరి వచ్చేసి ప్రపంచంలోనే తొలిసారి పండించారనమాట. ఈ పత్తి అలాగే ఈ వరిని ప్రపంచంలోనే తొలిసారిగా వీరు పండించారు. ఆ తర్వాత గ్రీకులు పత్తిని సిండార్ అని పిలిచేవారు అనమాట. వారు పెట్టిన పేరేంటంటే గ్రీకులు సిండార్ అని పిలిచేవారు. అలాగే వీళ్ళు పండించిన పంటలు వరి, నువ్వులు, పత్తి, ఖర్జూరం, ఆవాలు ఇవే కాకుండా ప్రధానమైన ఫలాలు అంటే ఫ్రూట్స్కి సంబంధించిన పంటలు ఏంటి అంటే దానిమ్మ, అలాగే ఖర్జూరం, అరటి. దానిమ్మ, ఖర్జూరం, అరటి వీరు పండించిన ప్రధాన ఫలాలు అంటే ఫ్రూట్స్ పండించిన ఏంటంటే దానిమ్మ, ఖర్జూరం, అరటి అయితే వీరు పండించిన ప్రధాన ఫలాలు. అలాగే వీరి వర్తకం ఎలా ఉంది అంటే సింధు ప్రజలు ఎవరితో వర్తకం చేసేవారు అంటే మెస్పోటమియా ప్రజలతో అయితే వర్తకం చేసేవారు. మెస్పోటమియా అని మనం ఫస్ట్లో చెప్పుకున్నాము. ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత వచ్చేసి మెస్పోటమియా నాగరికత అని చెప్పుకున్నాం కదా. సో ఆ మెస్పోటమియా ప్రజలతో అయితే ఈ సింధు ప్రజలు వర్తకం చేసేవారు. ఈ మెస్పోటియన్లనే సుమేరియా అని పిలిచేవారు అనమాట. అయితే వీరి ప్రధాన మొదటి ఓడరే వచ్చేసి సింధు ప్రజల మొదటి ఓడరే వచ్చేసి లోతాల్ అని చెప్పుకున్నాము. రెండవ ఓడరే వచ్చేసి సుక్కోటోడా అనేది వీరి రెండవ ఓడరేవ్ అన్నమాట. అలాగే మెస్పోటియన్లు సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు అని అంటే తూర్పు మెలూహా లేదా తూర్పు దేశంగా వర్ణించేవారు. మెలూహా లేదా తూర్పు దేశంగా అయితే మెస్పోటియన్లు ఈ సింధు నాగరికతని వర్ణించేవారు అనమాట. మెస్పోటియన్లు సింధు ప్రాంతాన్ని మెలూహా లేదా తూర్పు దేశంగా అయితే వీరు వర్ణించేవారు. అలాగే వీరి ప్రధాన వర్తక కేంద్రాలు వచ్చేసి మక్రాన్ డెల్యూన్ అనేది వీరి ప్రధాన వర్తక కేంద్రాలు అనమాట. ప్రధాన ఓడరేవులు వచ్చేసి లోతాల్ మొదటిది అయితే, రెండోది వచ్చేసి సుక్కోటోడా. వీరు మెస్పోటియన్లు సింధు ప్రాంతాన్ని మెలూహా లేదా తూర్పు దేశంగా అయితే వర్ణించేవాళ్ళు అనమాట. వీళ్ళు ప్రధాన వర్తక కేంద్రాలు వచ్చేసి మక్రాన్ డెల్యూన్. ప్రస్తుతం మనం దీన్ని బహ్రెయిన్ అని పిలుస్తున్నాము. మక్రాన్ డెల్యూన్నే ఇప్పుడు బహ్రెయిన్ అని పిలుస్తున్నాం అనమాట. అలాగే ఈ సింధు ప్రజలు వర్తకంలో ప్రధానంగా ఉపయోగించింది ఏంటి అని అంటే త్రాసులు, అలాగే తూనికలు. ఈ సింధు ప్రజలు ప్రధానంగా వారు వర్తకంలో ఉపయోగించేవాళ్ళు అనమాట. అలాగే ప్రామాణిక తూనికగా ఎంత నిష్పత్తిలో తీసుకునేవాళ్ళు అని అంటే 1:16 నిష్పత్తిలో వీరు ప్రామాణికంగా తీసుకునేవారు. వీరు వర్తకంలో ఉపయోగించింది త్రాసులు, తూనికలు. అలాగే వీరు ప్రామాణికంగా తీసుకున్న తూనిక ఏంటంటే 1:16 నిష్పత్తిలో అయితే వీరు ప్రామాణికంగా తీసుకున్నారు. అలాగే వీరు కొలతల్ని దశాంశక పద్ధతిలో అయితే ఉపయోగించేవారు. దశాంశక పద్ధతిలో అయితే ఉపయోగించేవారు. అలాగే వీరు కొలతల్లో రేఖీయ పద్ధతిని అయితే ఉపయోగించారనమాట. రేఖీయ పద్ధతిని మొదటిసారిగా ప్రవేశపెట్టింది సింధు ప్రజలు. రేఖీయ పద్ధతికి ఆద్యులు సింధు ప్రజలు. అలాగే వీరి ఎగుమతులు వచ్చేసి ముత్యపు చిప్పలు, టెర్రాకోట్ వస్తువులు, అలాగే గోధుమలు, బార్లీ, పత్తి, నూనె గింజలు అనేవి వీరి ఎగుమతులు అనమాట. అంటే వారి దగ్గర నుంచి ఇతర దేశాలకి పంపించిన ఎగుమతులు ఏంటంటే ముత్యపు చిప్పలు, టెర్రాకోట్ వస్తువులు, గోధుమలు, బార్లీ, పత్తి, నూనె గింజలు అయితే వీరు వారి దగ్గర నుంచి ఎగుమతి చేసుకునేవారు.
వీరు వర్తకంలో ఉపయోగించింది త్రాసులు, తూనికలు. అలాగే వీరు ప్రామాణిక తూనికగా తీసుకున్నది ఎంత అంటే 1:16 నిష్పత్తులు అయితే ప్రామాణికంగా తీసుకున్నారు. అలాగే కొలతల్ని దశాంశక పద్ధతిలో అయితే ఉపయోగించారు. అలాగే రేఖీయ పద్ధతికి ఆద్యులు అంటే ప్రవేశపెట్టిన వారు సింధు ప్రజలు. వీరి ప్రధాన ఎగుమతులు వచ్చేసి ముత్యపు చిప్పలు, టెర్రాకోట్ వస్తువులు, గోధుమలు, బార్లీ, అలాగే పత్తి, నూనె గింజలు అనేవి వీరి ప్రధాన ఎగుమతులు అన్నమాట. ఇదండి ఇవాల్టి క్లాస్. ఈ క్లాస్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నన్ను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ అయితే షేర్ చేయండి. అలాగే లైక్ చేయమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.